ఇవాళ ఈ వీడియోలో మీకు ఎక్కడెక్కడ ఏ అకౌంట్స్ ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయి ఉండొచ్చు, లేదంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాల అకౌంట్స్ ఉంటాయి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అలాగే అదర్ దాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు వేరే దగ్గర డీమ్యాట్ అకౌంట్లు ఉంటాయి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓపెన్ చేస్తుంటారు, మంత్లీ అని, క్వార్టర్లీ అని. అలా వీటన్నిటికీ మీరు ఇయర్ ఎండింగ్లో మీరు అన్నిటికీ నామినేషన్ కరెక్ట్గా ఇచ్చున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వాటికి నామినేషన్ లేకుండా ఉన్నట్లయితే మీరు వెంటనే నామినేషన్ అనేది ఇవ్వండి. అదేవిధంగా మీకు సపోజ్ బ్యాంకులో లాకర్ ఉంటుంది, ఆ లాకర్కి కూడా నామినేషన్ సదుపాయం ఉంది కాబట్టి లాకర్కి కూడా మీరు నామినేషన్ అనేది ఇవ్వండి. సింగిల్ అకౌంట్ అయితే సింగిల్ నామినేషన్ ఉంటుంది. జాయింట్గా ఆపరేషన్ చేసే లాకర్లకైతే కనుక మీరు జాయింట్గా మీరు 2 నామినేషన్లు ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా